శుభ్రంగా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ మటన్ని తీసుకున్నాను. దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, ఒక టేబుల్ స్పూన్ కొరియన్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, 3 పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసి దాంట్లో వేసుకోవాలి. ఘాటున్న పచ్చిమిరపకాయలు అయితే 3 చాలు, లేదు అనుకుంటే ఇంకా 2 ఎగస్ట్రా తీసుకున్నా ఏం కాదు. కొంచెం పుదీనా తుంపి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కొంచెం తీసుకొని తుంపి వేసుకోవాలి. తుంపి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మంచిగా మటన్కి పడుతుంది. హాఫ్ లెమన్ తీసుకొని పిండాలి. అరకప్పు పెరుగు తీసుకొని వేసుకోవాలి. 1 లేదా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ వాటిని బాగా మిక్స్ చేసి వేసిన అన్నిటినీ బాగా మటన్కి పట్టేటట్టు కలపండి. బాగా కలిపిన తరువాత 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా పక్కకి పెట్టుకోండి. మీకు టైం ఉందనుకుంటే 2 అవర్స్ పెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే 1 అవర్ కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ నార్మల్ రైస్ని ఒక 3 గ్లాసెస్ తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి ఒక 1 అవర్ పాటు పక్కకి నానబెట్టుకోవాలి. ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకోవాలి. బిగ్ సైజ్ ఆనియన్స్ లేకపోతే ఒక చిన్న ఆనియన్స్ ఒక 4-5 పడతాయి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టాలి. పెట్టిన తరువాత ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తరువాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, అది కరిగేంత వరకు తిప్పుతూ ఉండాలి. కరిగిన తరువాత లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చాలుకలు ఒక 3, స్టార్ ఫ్లవర్, జాపత్రి, మిరియాలు, జీరా, బిర్యానీ లీవ్స్ లైట్గా వేగిన తరువాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేయాలి. వేసిన తరువాత వాటిని బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి. వేపాక వాటిలో నుంచి కొన్ని ఆనియన్స్ని పక్క సైడ్ పెట్టుకోవాలి. ఎందుకంటే అవి లాస్ట్లో పైన కొన్ని వేసుకుంటే బాగుంటుంది. మనం మ్యాగ్నేట్ అయిన మటన్ని దాంట్లో వేయాలి. వేసిన తరువాత బాగా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండాలి. దాన్ని ఒక 10 to 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేపాలి. వేయించుకున్న తరువాత బాగా ఇలా వేగాలి. ఇలా వేగిన తరువాత ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వరకు పోయాలి. పోసిన తరువాత హై ఫ్లేమ్లో పెట్టి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేయాలి. 6-7 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉంచాలి. 6-7 విజిల్స్ వచ్చిన తరువాత ఓపెన్ చేసి చూస్తే ఇలా మటన్ ముక్క మెత్తగా ఉడుకుతుంది. ఇలా మెత్తగా ఉడకడం వల్ల బాగా టేస్టీగా ఉంటుంది. ఈ మటన్ని మొత్తం దేవి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఎందుకు అంటే దాంట్లో ఉన్న సూపు మనం కొలుసుకొని పోసుకోవడం వల్ల రైస్ అనేది మెత్తగా ఉండదు. దాన్ని బట్టి మనం ఎసర అనేది కరెక్ట్గా కొలుసుకోవచ్చు. మన మటన్ సూప్ అనేది 2 గ్లాసెస్ అయ్యాక నెక్స్ట్ హాఫ్ గ్లాస్ సూప్ అయ్యింది. నెక్స్ట్ 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకున్నాను. పోసుకున్న తరువాత నాకు మటన్ని దేవి పెట్టుకున్న మటన్ని దాంట్లో వేసుకోవాలి. నాకు సాల్ట్ సరిపోలేదు కాబట్టి నేను సాల్ట్ కొంచెం వేసుకున్నాను. నానబెట్టుకున్న రైస్ని తీసుకొని దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తరువాత లైట్గా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తరువాత పుదీనా, కొత్తిమీర, వేయించుకున్న ఆనియన్స్ పైన వేయాలి. వేసిన తరువాత
1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాక ప్రెషర్ కుక్కర్ మూత పెట్టాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. 1 విజిల్ వచ్చాక ప్రెషర్ మొత్తం పోయి చూస్తే మటన్ పలావు రెడీ. ఈ మటన్ పలావు మీకు నచ్చినట్లయితే షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ మటన్ పలావుని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టాను ఫ్రెండ్స్. తిన్నాక చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా ట్రై చేయండి.